ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా ప్రాపర్టీ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇన్వెంటరీ కూడా తక్కువగా ఉండటంతో రియల్ రేట్లు చుక్కలను తాకుతున్నాయి. ఇలాంటి సమయంలో సరైన ప్రాంతంలో సరైన ప్రాపర్టీని కొనడం ఎలా అని చాలా మందికి పెద్ద సందేహంగా ఉంటుంది. సొంతింటి కల తీరేనా అనే బెంగగా ఉంటుంది. ఇళ్ల ధరలు తగ్గే అవకాశం లేనంత మాత్రాన ఇల్లు కొనలే అనడానికి లేదు. తెలివిగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. రేట్లు పెరిగాయి కదా, తగ్గాక కొందాం అనే ఎదురు చూపులు రియల్ రంగంలో కుదరవని అంటున్నారు. ఇక్కడ రేట్లు తగ్గడం అనే ప్రసక్తే ఉండదు కాబట్టి మంచి సమయం చూసి ప్రాపర్టీ కొనాలని సూచిస్తున్నారు. ఇక హైదరాబాద్ లో 20 నెలల్లో అత్యధికంగా అమ్ముడుపోని స్టాక్ ను కలిగి ఉన్నప్పటికీ ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. భూమి ధరలు కూడా ఎక్కడా తగ్గటం లేదు. అయినప్పటికీ డెవలపర్లు వెనుకంజ వేయటం లేదు. అయితే ఇకపై అల్ట్రా లగ్జరీ అమ్మకాలు తగ్గే అవకాశం ఉందని రియల్టీ నిపుణులు అంచనా వేస్తున్నారు. అటు భూముల ధరలు ఇటు నిర్మాణ వ్యయం పెరగడంతో ఆటోమేటిక్ గా ఇళ్ల ధరలు కూడా పెరుగుతున్నాయి. కొత్తగా ఇల్లు కొనాలనుకునే వారి సగటు మధ్యతరగతి ప్రజలకు ఇది ఆశని పాతమే అయినప్పటికీ సొంతింటి కల నెరవేర్చుకోవటం అసాధ్యం మాత్రం కాదని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గృహ కొనుగోలుదారులకు ఇంటి కొనుగోలును సులభతరం చేయడానికి బిల్డర్లు సౌకర్యవంతమైన చెల్లింపు ప్రణాళికలతో ముందుకు వస్తున్నారు. ఇక కొందరు 20:30:50 ప్లాన్ అందిస్తున్నారు. డెవలపర్లు ధరలు తగ్గించుకున్న సౌకర్యవంతమైన చెల్లింపు విధానాలు అందుబాటులోకి తీసుకురావడం కొత్తగా ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారికి సానుకూలమైన అంశమేనని నిపుణులు అంటున్నారు. మరోవైపు రీసేల్ మార్కెట్ వల్ల డెవలపర్లు ధరలు తగ్గించినప్పటికీ పెట్టుబడిదారులు తగ్గించే అవకాశం ఉంది. ప్రధాన నగరాల్లోని కీలక మార్కెట్లలో సంపన్నులు ఇళ్లు కొని అమ్మటం చేస్తుంటారు. అలాంటి ప్రాపర్టీలను గుర్తించగలిగితే కాస్త తక్కువ ధరకే ఇంటిని సొంతం చేసుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇక కొన్ని ప్రాజెక్టుల్లో పునఃవిక్రయ ధరలు ఇప్పటికే బిల్డర్ ప్రస్తుత రేటు కంటే తక్కువగా ఉంటున్నాయి. డెవలపర్తో సంప్రదింపులు జరిపే సమయంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తే వారు కాస్త తగ్గే అవకాశం ఉంటుంది. మరోవైపు ఇల్లు కొనే ముందు తప్పనిసరిగా అన్ని పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రెరా వెబ్సైట్లోకి వెళ్లి సదరు డెవలపర్ దాఖలు చేసిన అన్ని పత్రాలను పరిశీలించాలని, ప్రాజెక్టు సమయపాలన ఎలా ఉందో చూడాలని చెబుతున్నారు. ప్రాజెక్టు పూర్తి కావడానికి ఎంత సమయం ఉంది, అంతకాలం పాటు అటు అద్దె ఇటు ఈఎంఐ చెల్లించగలమా లేదా అనేది నిర్ధారించుకోవాలని అంటున్నారు. కొన్ని ప్రాజెక్టుల డెవలపర్లు కొన్ని నెలల పాటు ఈఎంఐ తామే భరిస్తామనే ఆఫర్లు ఇస్తుంటారు. అలాంటిదేమైనా ఉందేమో చూసుకోవాలని చెబుతున్నారు. ఇటీవలి రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఇంటి రుణాల వడ్డీ భారం కాస్త తగ్గుతుంది. ఈ క్రమంలోనే కాస్త ఆలోచించి అన్ని పరిశీలించి చక్కని నిర్ణయం తీసుకోవాలని రియల్ రంగ నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే సొంతింటి కల నెరవేర్చుకోవడం కష్టం కాదని చెబుతున్నారు.